హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సాయి గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఎలా ఉంది సార్ పార్టీ పరిస్థితి? ఎలా ఉంది? శక్తులు తేలినట్టేనా? జనసేన పార్టీ 2019 ఎన్నికల తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పవన్ కళ్యాణ్ గారు మమేకమై ప్రజల కోసం మాత్రమే పనిచేశారు. మీరు చూశారు, ఇసుక పాలసీ మీద లాంగ్ మార్చ్ చేయడం కానివ్వండి, రాజధాని అమరావతి కోసం పోరాటం చేయడం, గోతులు పడ్డ రోడ్ల గురించి వాస్తవ పరిస్థితిని చూపించడానికి డిజిటల్ క్యాంపైన్, అదేవిధంగా కౌలు రైతుల ఇంట పెద్ద కొడుకులాగా ఉండి 3,000 కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేయడమే కాకుండా ఆ కుటుంబాల్లో ఉన్నత చదువులు ఎవరైతే చదువుకుంటానన్నారో అట్లాంటి వారందరికీ కూడా ఉన్నత విద్యకి సహకరించినటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకనే వారిని కౌలు రైతుల కుటుంబాల్లో పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, నివర్ తుఫాను కానీ అకాల వర్షాలప్పుడు కానీ మరి కరోనాని కూడా లెక్క చేయకుండా అనేక ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు పవన్ కళ్యాణ్ గారు. మరి బురద అంటుకున్నా, మట్టి అంటుకున్నా రైతులతో కలిసి మాట్లాడారు. మరొక పక్కన మీరు చూశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమో హెలికాప్టర్ పర్యటన చేశారు, పవన్ కళ్యాణ్ గారేమో క్షేత్రస్థాయి. అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి కూడా అదే బురదలో తిరిగాడు కదా సార్? జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారా? ఎక్కడ తిరగల. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాదయాత్ర చేశారు కానీ ప్రజల గురించి కానీ, రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ ఎక్కడ కూడా ఆయన పాదయాత్ర చేశారు. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు ఏవైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటి సమస్యలు అన్నిటి గురించి పవన్ కళ్యాణ్ ఒక్కరోజే కదా ధర్నాలు చేసింది. ఏ సమస్య గురించి ఆయన స్టిక్ అనే కూర్చొని ఎప్పుడైనా ధర్నాలు చేశారా, నిరాహార దీక్షలు చేశారా? మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీరు చెప్పారు. మంగళగిరిలో ఆయన ఒకరోజు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. అలాగనే విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ సుమారు 5 లక్షల మందితో చేసినటువంటి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాగనే అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ గురించి కూడా డిజిటల్ క్యాంపైన్ చేసినటువంటి వ్యక్తి. మేము ఏ సమస్య అయినా పట్టుకుంటే దాని పరిష్కారం లభించేంత వరకు పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏ పరిష్కారం లభించలేదుగా ఇంతవరకు ఏ సమస్యకి కూడా. మీరు చూడండి, ఈ రోజున గోతులు పడ్డ రోడ్లకి డిజిటల్ క్యాంపైన్ చేసింది ఎవరు? మొదట పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పరిష్కారం? అది ప్రభుత్వం కావాలని చేయలేదండి. మీలాంటి నాయకులు చాలా మంది ఉన్నారు జనసేనకి. మీరు చెప్పినట్టు ఫ్యాన్ బేస్ యువతలో బలంగా ఉందన్నారు. ప్రభుత్వం చేయలేని పనులు మీరే డబ్బులు వేసుకొని రోడ్లు వేసుకోవచ్చు కదా. అన్నీ ప్రభుత్వమే చేయాలా? మీరు చేయదలుచుకుంటే చేయలేరా? పన్నులు మరి ప్రజల దగ్గర ఎందుకు కట్టించుకుంటా ఉన్నారు? ప్రజల దగ్గర నుంచి పన్నులు కట్టించుకున్నప్పుడు ప్రభుత్వం ఆ పనులు ఎందుకు చేయకూడదు? మరి రోడ్ సెస్ అని ప్రతి దాని మీద కూడా ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు కదా. అంటే మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయరా? అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరా? అంటే ఏదైనా అంటే అది చేయాలంటే వ్యక్తిగతంగా సాయి గారు చేయగలుగుతారా? ఒక వ్యక్తి చేయలేరు, వ్యవస్థ మాత్రమే చేయగలుగుతారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చేయలేరు, ఒక వ్యవస్థ మాత్రమే చేయగలుగుతారు. రోడ్లు వేసే పరిస్థితి కేటీ రోడ్ ఇక్కడ ఉంది. అంటే కేటీ రోడ్ ఇక్కడే ఉంది. ప్రధానమైన రోడ్డు పశ్చిమ నియోజకవర్గంలో మేము శ్రమదానం చేశాం, ధర్నాలు చేశాం, మా పోరాటం వల్ల రోడ్డు పడింది అక్కడ. అలాగే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో గోతులు పడ్డ రోడ్ల వాస్తవ పరిస్థితిని డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో 3-4 సార్లు చూపించబట్టే, ఆయన కూడా స్వయంగా రోడ్లు వెళ్ళి పరిశీలించి వీడియో పోస్ట్ చేయబట్టే కొన్ని ప్రాంతాల్లో అయినా రోడ్లకు మరమ్మతులు జరిగినాయి. కొత్త రోడ్లు రాలా, కొన్ని ప్రాంతాల్లో అయినా రోడ్లకే మరమ్మతులు జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయం. ఇది ఒక వ్యక్తితో అయ్యే పని కాదు, ఒక వ్యవస్థ అయ్యే పని అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తేనా, ఆయన ఒక వ్యవస్థ కాదా? మీరు ఇక్కడ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ పరంగా వ్యవస్థను తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా తీసుకోవాలి. ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు ఏం చేస్తారంటే ప్రభుత్వంలో ఉండేటువంటి లోపాలని, వైఫల్యాల్ని ఎత్తి చూపించే బాధ్యతలో పవన్ కళ్యాణ్ గారు 100% విజయవంతం. ఏ ప్రభుత్వంలో ఎత్తి చూపిస్తారా? ఖచ్చితంగా ఎదురు చూపిస్తారు. పోలవరం గురించి టీడీపీ హయాంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడలేదు ఎందుకు? పోలవరం అసలు ప్రారంభమైందే గత ప్రభుత్వ హయాంలో, పని జరిగిందే గత ప్రభుత్వ హయాంలోనే వర్క్ జరిగింది. ఈ 5 ఏళ్లలో పోలవరం వర్క్ ఎందుకు జరగల? స్పిల్వే ఎందుకు పోయింది? కాపర్ డ్యామ్ ఎందుకు పోయింది? కనీసం మరి ఒక్కళ్ళకన్నా నిర్వాసితులకి ఇల్లు కట్టించి ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళ నుంచి ఏం చేశారు? ఎందుకు ప్రశ్నించారు? మీరు ఎందుకు ప్రశ్నించారు? పోలవరం అసలు ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు వేయలేదు? ఒక్క టీఎంసీ నీళ్లు కూడా ఎందుకు రాలేదు? చెప్పండి, ఎందుకు రాలేదు? గత ప్రభుత్వంలో కొంతవరకైనా వర్క్ జరిగింది, ఈ ప్రభుత్వంలో ఎందుకు జరగల వర్క్? అసలు కనీసం కృష్ణా బ్యారేజ్ దగ్గర అయితే మన దగ్గర ఇక్కడ ఒక గేటుకి బోట్ అడ్డుపడితేనే తీయలేకపోయారు.
కచ్లూరు బోటు ప్రమాదం చూశారు కదా మీరు. అక్కడ కూడా బోటు తీయడానికి ఎన్నాళ్ళు పట్టిందో. పులిచింతల్లో ఒక గేటు కొట్టుకుపోతే చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి వ్యక్తి పోలవరం ఏదైనా చేస్తారంటే ఎవరైనా ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? మనం మాట్లాడాల్సింది ప్రస్తుతం 5 ఏళ్ల సుదీర్ఘ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడుకోవాలి. మనం వాస్తవాలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వంలో వైఫల్యాలున్నా ఇబ్బందులున్నా మాట్లాడతాం. ప్రస్తుత ప్రభుత్వం మీద ఖచ్చితంగా పోరాటం చేసి అనేక సందర్భాల్లో విజయం సాధించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో విపరీతమైన ఇమేజ్ పెరిగింది. మచిలీపట్నం సభ చూశారు కదా, 10 లక్షల మంది వచ్చారు. 5-6 లక్షల మంది మహిళలు వచ్చారు. 5-6 లక్షల మంది మహిళలు వచ్చారు. ఒక్క నిమిషం, మీరన్న ఇదే ఇమేజ్, ఇదే జనం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తానే ఉన్నారు కదా. మరి ఇప్పుడు మీరు విపరీతంగా ఇమేజ్ పెరిగింది అంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా? అప్పుడు అదే జనం, ఇప్పుడు అదే జనం. 2019లో పార్టీ పోటీ చేసినప్పుడు 7% వరకే ఓట్లు వచ్చినాయి. 6%, 6.7% ఓట్లు వచ్చినాయి. దగ్గర 7% ఓట్లు వచ్చినాయి. 2021 స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక నూతన నాయకత్వానికి, ఒక కొత్త రాజకీయ నాయకుల్ని తయారు చేశారు. ఆయన కులం చూడలా, మతం చూడలా, ఆర్థిక వనరులు చూడలా, రాజకీయ అనుభవం చాలా చోట్ల టీడీపీ తెలుగుదేశం కలిసే పోటీ చేశాయి. వినాలి మీరు, ఇక్కడ ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ జనానికి కూడా తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రాజకీయ వారసత్వం లేకపోయినా, ఆర్థిక వనరులు లేకపోయినా కొత్త తరాన్ని తయారు చేయాలి, ఈ సమాజానికి నేను బాధ్యత వహించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో 1,00,000 మందికి పైగా వార్డు మెంబర్లు కావచ్చు, పంచాయతీ మెంబర్లు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లో ఈ కార్పొరేటర్లు కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ చాలామందికి పోటీ చేసే అవకాశం బీఫామ్ ఇచ్చి మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవ్వరు కూడా జనసేన పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడాలి. 21% ఓట్ బ్యాంక్ వచ్చింది టీడీపీతో అసలు మేము పోటీ చేయాలి, కలిసి పోటీ చేయాలి. అఫీషియల్ గా చెప్పినా చాలా చోట్ల కలిసే జరిగింది. మీరు అందరూ తెలుగుదేశం పార్టీతో ఎక్కడ కూడా జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేశాం. తెలుగుదేశం పార్టీతో పోటీ చేయాల. ఆ రోజున అధికార పార్టీని నిలువరించింది జనసేన పార్టీ. కనీసం ఆడవాళ్ళు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నది వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు నామినేషన్ వేయడానికి కూడా ఎంతో జాగ్రత్తగా మరి నామినేషన్ వేయడానికి వెళ్తే జాకెట్ లోపల నుంచి కూడా బీఫామ్ లాక్కొని చించేసినటువంటి దుర్మార్గమైన పార్టీ వైసీపీ పార్టీ. అట్లాంటి పార్టీ గురించి మీరు మాట్లాడాలి. అయితే ఒక్కసారి ఒక పాయింట్, మీరు చెప్పిన దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులు ఇష్టానుసారం అడ్డం పెట్టుకొని డబ్బుని ఇష్టానుసారం వెదజల్లి అయినప్పటికీ కూడా ప్రజల వాళ్ళని అధికార పార్టీని గెలిపించాలి. కానీ ఒక కొత్త తరం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఈ సమాజంలో తీసుకొచ్చారో వాళ్ళందరూ బలంగా నిలబడ్డారు. అధికార పార్టీని ఒక కొత్త తరం ఎదిరించి నిలబడ్డమే మన గెలుపు కింద చూడాలి. ఓకే, అయితే స్థానిక సంస్థల్లో మీకు వచ్చిన ఓటింగ్ బట్టి మీది పెరిగింది అంటున్నారు. మరి మీరు ఇప్పుడు 3 రాజధానులు వ్యతిరేకిస్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమరావతి రీజియన్లో మీ పార్టీకి కానీ మీ మిత్రపక్షాన్ని తెలుగుదేశం కానీ పెద్ద ఓటింగ్ ఏం రాలేదు, పెద్ద సీట్లు, పెద్ద కార్పొరేట్ ఇవేం గెలవలేదు. మరి స్థానిక సంస్థలనే మనం ఇదిగా తీసుకుంటే సో జనం కూడా అమరావతిని కోరుకోవట్లేదు అనుకోవచ్చా? మీరు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, కనీసం అమరావతి రైతుల్ని ఇళ్లలోంచి బయటికి రాకుండా పోలీసులతో కొట్టించి, ముళ్ళ కంచెలు వేసి, బారికేడ్లు అడ్డం పెట్టి, తెరచాపలు అడ్డం పెట్టి, ఇష్టానుసారం మహిళలను కూడా కొట్టి, ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ అట్రాసిటీ చట్టం పెట్టి, కనీసం ఆ రైతుల వంక చూడనటువంటి దుర్మార్గపు నియంత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా. మేము చెప్పాం కదా, అనేక చోట్ల నామినేషన్ కూడా వేయనివ్వకుండా ఆయన ఎలా అడ్డుకున్నారో చెప్తా ఉన్నాం. విజయవాడ లాంటి నగరంలో జనసేన బీజేపీ పోటీ చేస్తే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అన్నారు. అప్పటికి ఇంకా పూర్తి వ్యతిరేకత రాలా, అయినా మాకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనే మాకు దగ్గర 23,000 ఓట్లు వచ్చాయి. ఎన్ని గెలిచారండి? గెలవల విజయవాడ నగరంలో గెలవల, కానీ మాకు పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ వచ్చింది. గణాంకాలు చూసుకోండి. అధికార పార్టీకి ధీటుగా మేము కూడా ఓట్లు. అయితే ఈ 2024 ఎలక్షన్స్ లో కూడా మీరు ఓటింగ్ కోరుకుంటున్నారా, సీట్లు కోరుకుంటున్నారా? మీరు చూస్తారా, హలో ఏపీ, బై బై వైసీపీ అని నినాదం ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే నినాదం ఇచ్చారో ఆ నినాదం నిజమవుతుంది. ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిద్ధమయ్యారు.
హైదరాబాద్ ప్యాలెస్కి కానీ బెంగళూరు ప్యాలెస్కి కానీ వెళ్ళిపోతారు ఆయన. కళ్యాణ్ అందుకనే పవన్ కళ్యాణ్ చాలా పవన్ పిలుపులు ఇస్తా కళ్యాణ్ ఉంటారు గారి కదా. పర్యటనలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకసారి కాదు, చాలా పిలుపులు ఇస్తా ఒకసారి ఉంటారు కాదు, కదా. అనేక సందర్భాల్లో అడ్డుకున్నారు. రాజధాని వెళ్లకుండా అడ్డుకున్నారు, ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ పాయింట్ వచ్చారు. మీరు కరెక్ట్ పాయింట్ హైదరాబాద్ లో అడ్డుకున్నారు, గరికిపాడులో అడ్డుకున్నారు, నిన్నగా మొన్న భీమవరంలో అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు ఇవన్నీ కూడా? హైదరాబాద్ నేను ఒక విషయం ఎందుకు అడుగుతాను. అడ్డుకుంటున్నారు? కాదు, కాదు. ఓటమి భయమే, కరెక్ట్ క్వశ్చన్ కి వచ్చారు మీరు. ఓటమి భయమే. ఇప్పుడు విజయవాడ నుంచి ఎందుకు అడ్డుకుంటున్నారు? విజయవాడ నుంచి భీమవరం వెళ్ళడానికి ఫ్లైట్ లోనే వెళ్ళాలా, కార్లో వెళ్ళకూడదా? వెళ్ళకూడదు. ఎందుకండి? మీకు అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ తిరగడానికి పని. ఆయన సీఎం అండి. ఎవరు సీఎం అయినా కూడా మీరు ఇక్కడ మంగళగిరికి వెళ్ళడానికి, తాడేపల్లి నుంచి మంగళగిరికి వెళ్ళడానికి ఇలాంటిది 5 కిలోమీటర్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళడానికి హెలికాప్టర్ వెళ్ళొచ్చు. మరి మిగతా ప్రతిపక్ష నాయకులకి ఎందుకు ఉండదు అటువంటి సౌలభ్యం? ఎందుకు ఉండదు అటువంటి సౌలభ్యం? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ప్రచారానికి వెళ్లాల్సి వస్తే జనం ఇళ్లలోంచి బయటికి రాకూడదు, మీరు బారికేడ్లు వేస్తారు, పరదాలు కడతారు, చెట్లు నరుకుతారు, గంటలు గంటలు ట్రాఫిక్ ఆపుతారు. ఈ ఎందుకు ప్రశ్న ఇచ్చారు మీరు సాయి గారు? మీరు కనబడట్లేదా? గొడ్డల పోటు గురించి మాట్లాడకపోయారా? గొడ్డల గురించి మాట్లాడకపోయారా? గొడ్డల గురించి మాట్లాడకపోయారా? మీరు షర్మిల గారి గురించి మాట్లాడాలి, గొడ్డల గురించి మాట్లాడాలి, సునీతారెడ్డి గారి గురించి మాట్లాడాలి, అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడరు? ఎప్పుడు ఎదుటి గురించి మన గురించి మాట్లాడాలి. ఇవి మీరు ఇప్పుడు కూడా మాట్లాడాల్సింది ఏంటంటే వాస్తవాల గురించి మాట్లాడాలి, ప్రజలకి తెలియాల్సింది దాని గురించి మాట్లాడాలి. మీరందరూ కూడా మీరు ఇందాక అన్నమాటే మాట్లాడాలి. ఎందుకు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ఈ రోజున? జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తేవడానికి పాదయాత్ర చేసినటువంటి షర్మిల గారు లాంటి ఒక సోదరిని, మహిళని ఎందుకు అన్యాయం చేశారని మాట్లాడరు? వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరు అన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? మెగా డిఎస్సి కాదు ఇది దగా డిఎస్సి అన్నప్పుడు ఎందుకు మాట్లాడరు? సొంత తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసినటువంటి సందర్భం ఎందుకు మాట్లాడరు? సునీతారెడ్డి గురించి ఎందుకు మాట్లాడరు? గొడ్డలతో చంపేసిన వ్యక్తి గురించి, వివేకానంద రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ఇప్పుడు మీరు కోడికత్తి సీను గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు అందరూ మీరు ఎందుకు మాట్లాడరు? కోడికత్తి సీను గురించి ఎందుకు మాట్లాడరు? జనసేన షర్మిల అందరూ ఒకటే అంటున్నారని మీరు ఏకీభవిస్తున్నారు. అయితే జనసేన టీడీపీ పొత్తుల్లో రేపు ఎన్నికలు చేయాలనుకుంటా ఉన్నారు. బీజేపీ లేదండి. బీజేపీ గురించి పార్టీ అధిష్టానం మాట్లాడుతుంది, నా స్థాయిలో ప్రకటించేటువంటి నిర్ణయాలు కాదు. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుని పార్టీలు కోరుకోవాలి. ఈ నిరంకుశత్వ పాలన ఏంటి? ప్రజల బాధలు పడలేక, వారానికి 6 రోజులు పనులు లేక, కేవలం 2 రోజులే పనులు ఉంటా ఉన్నాయి, 2 రోజులే పనులు ఉంటా ఉన్నాయి. కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. ఈ ఆకలి బాధ తట్టుకోలేకపోతా ఉన్నాం. ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు భస్మాసుర హస్తం పెట్టుకున్నాం. ఇదేం పాలన? జగను అమావాస్య ఒకటే. జగన్ గారు అమావాస్య ఒకటే. మన జీవితంలోంచి అమావాస్య చీకట్లో పోవాలంటే, ఈ రాక్షస సంహారం జరగాలంటే జనసేన టీడీపీ కావాలని ప్రజలు కోరుకున్నారు ఈ పొత్తుని. అందుకని జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు. ఎక్కడ అందరు కూడా ఇప్పుడు చాలా చోట్ల చూస్తారు. చాలా నియోజకవర్గాల్లో మీరు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న కోస్తా జిల్లాల్లో కానీ, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో కానీ టీడీపీతో పొత్తొద్దు, ఒంటరిగా పోటీకి వెళ్దామని చాలామంది, హరిరామ్ జోగయ్య లాంటి చాలామంది కూడా చెప్పారు. మరి ఏ ప్రజలు కోరుకున్నారు? మీకు ఇందాక కూడా చెప్తా ఉన్నా, ప్రజలంటే కోట్ల మంది ఆకాంక్ష, వ్యక్తుల ఆకాంక్ష కాదు, కోట్ల మంది ఆకాంక్ష. అమ్మో ఈ పాలన భరించలేకపోతా ఉన్నాం, 300 యూనిట్లు మనం కరెంటు గాలిస్తే మనం కరెంటు బిల్లు కడుతున్నాం, మనం పథకం రద్దు చేస్తూ ఉన్నాడు. ఇంటి పట్టా అని చెప్పి మన 1,80,000 రూపాయలు కొట్టేశాడు, కనీసం ఫౌండేషన్ వేయలేదు. అట్లాగనే మీరు చూస్తే మద్యం రేట్లు విపరీతంగా పెంచేశాడు. ఇసుక దొరక్క రోడ్ల మీద 80 లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. అలాగే ఉద్యోగాల కల్పన లేదు, ఎక్కడ కూడా మాట్లాడట్లా. ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చే పరిస్థితి లేదు, పెట్టుబడి పరిశ్రమలు లేవు. సరే అందరూ 3 రాజధానులు వ్యతిరేకిస్తే జగన్ గారేమో 5 రాజధానులు కట్టలేదు. 3 రాజధానుల గురించి 3 ఇటుకరాలు కూడా పేర్చినటువంటి ఈ దుర్మార్గ పాలన మనకు వద్దని ప్రజలు కోరుకున్నారు. జనసేన టీడీపీ పొత్తునే ఈ రాక్షస సంహారం జరగాలంటే దేవుడికి కూడా ఇదే ప్రజలు చంద్రబాబు నాయుడు వద్దనుకుని కూడా ఆయనకి చరిత్ర లేని విధంగా 23 సీట్లు ఇచ్చిన ఇదే ప్రజలు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారా? ఖచ్చితంగా పొత్తు ఉన్నప్పుడు ప్రజలు ఒక పక్కన ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో ఓటమిని జయించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓడిపోయిన తర్వాత ప్రజల హృదయాల్ని గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం, అదేవిధంగా అనుభవం కూడా అవసరం అనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించి ఇరు పార్టీల పొత్తును కోరుకున్నారు. రేపు ఖచ్చితంగా ఎన్నికలు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు, ఖచ్చితంగా అన్నీ చాలా మంచి పరిణామాలు జరుగుతాయి, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, యువతకి, మహిళలకి, ప్రజలకి అందరికీ కూడా అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో ఉంటాయి. ఈ అద్భుతమైన కాంబినేషన్తో కూడిన పరిపాలనే ప్రజలు కోరుకుంటారు. అయితే ఇంతటి 25 సీట్లు 30 సీట్ల కోసం ఈ 15 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టి ఇంత తిరిగి ఇంత చేయాల్సిన అవసరం ఉందా అని చాలామంది మీ మీద కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ని స్థానాలు పోటీ చేస్తాం, ఎక్కడ పోటీ చేస్తాం అవన్నీ కూడా పార్టీ రాష్ట్ర అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అట్లాంటి వాళ్ళు మాట్లాడితే, నాగబాబు గారు లాంటి వ్యక్తులు మాట్లాడితే, అధికార ప్రతినిధి కూడా ఒక పరిధి ఉంటుంది. ఖచ్చితంగా పొత్తుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి నా దగ్గర అయితే ఉండదు. అవన్నీ కూడా పార్టీ రాష్ట్ర అధిష్టానం మాట్లాడుతుంది. మీ నియోజకవర్గంలో టీడీపీ ఓట్ బ్యాంక్ మీకు బదిలీ అయ్యే అవకాశం ఉందా? పొత్తులు అన్న తర్వాతనే ఓట్ల బదిలీ జరుగుతుంది. పొత్తు అంటేనే ఓట్ల బదిలీ జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతాయి. అవి ఏ పార్టీ అయినా సరే, జనసేనది టీడీపీది జనసేన ఖచ్చితంగా బదిలీ అవుతాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒకేసారి జరుగుతాయి. కాబట్టి 160 అసెంబ్లీ, 25 పార్లమెంట్ జనసేన టీడీపీ డంకా బజాయించి గెలుస్తుంది. రాసుకోండి వాళ్ళ 160 అసెంబ్లీ, 25 పార్లమెంట్ రాసుకోవచ్చు. జరగకపోతే మరి మీరు రాజకీయాలు వదిలేస్తారా? చూద్దాం ఏం చూద్దాం. మీరు అందరూ కూడా 160 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తుంది, 25 పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తుంది. మనం ఎప్పుడు కూడా ప్రజలకి మంచి జరగాలి. 170 స్థానాలు అసలు అభ్యర్థులు ఉన్నారండి రెడీగా? మీరు చూస్తారు కదా, అన్ని 170 స్థానాల్లో జనసేన టీడీపీ పొత్తు చాలా అద్భుతంగా నడుస్తుంది. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ఈ పాలన మాకొద్దు బాబోయ్ అంటున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు జనసేన టీడీపీ కూటమిని గెలిపించడానికి. సాయి గారు, మీరేదో వైసీపీ ప్రోలాగా జగన్ గారికి అనుకూలంగా మాట్లాడితే అది కూడా ఆంధ్రప్రభ పేపర్ అయ్యి ఉండి మీరు ఇలా మాట్లాడతారని ఊహిస్తాము. మీరు ఆంధ్రప్రభ పేపర్ అయ్యి ఉండి మీరు ఇలా మాట్లాడతారా? మీరు కూడా సాక్షి పేపర్ నుంచి వచ్చినట్టు, సాక్షి ఛానల్ నుంచి వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు అట్లా మీరు ఎక్కడ కూడా ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడాలి. ఈ ప్రభుత్వం ఎందుకు 3 రాజధానులు కట్టలేదనే అంశం మీద మాట్లాడాలి. ఇంతవరకు నగదుకే మద్యం అమ్మకాలు ఎందుకు చేస్తున్నారని మాట్లాడాలి. ఇసుక పాలసీ ఇంతవరకు ఎందుకు మార్చలేదని మాట్లాడాలి. పెట్టుబడులు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినాయని మాట్లాడాలి. జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదని మాట్లాడాలి. పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని మాట్లాడాలి. ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రానికి సంజీవుని అని యువ బేరీలు మోగించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడా అని మీరు మాట్లాడాలి. 30,000 మంది మహిళలు అదృశ్యమైతే పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని వాస్తవమని కేంద్ర మంత్రిత్వ శాఖ ఒప్పుకుంటే ఆ అంశం మీద మాట్లాడాలి. తల్లికి చెల్లికి మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మహిళల్ని ఎందుకు మోసం చేయడని మీరు మాట్లాడాలి. కనీసం సీఎం ఇంటి గారికి సమీపంలో సీతానగరం ఇసుక తిన్నెల మీద వెంకట్రెడ్డి అనే ఒక వ్యక్తి నర్సింగ్ విద్యార్థిని రేప్ చేస్తే ఇంతవరకు అతను పట్టుకోలేదు కదా. తెలుసా సాయి గారు మీకు? కనీసం అది తెలుసా? ఆ విషయం మీద మాట్లాడాలి మీరు. అట్లాగనే మీరు చూస్తే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఎక్కడికి మాట్లాడుతున్నారు? ఎవరైనా ఎక్కడ మాట్లాడుతున్నారు చెప్పండి? ఇంతవరకు సంక్షేమ పథకాలు అంటా ఉన్నారు. మీరు ఆ విషయం మీద మాట్లాడండి. ఎందుకు ఇంతవరకు పెళ్లి కానుక పథకం అమలు చేయాల? విదేశీ విద్యా పథకం ఎందుకు అమలు చేయాల? విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఐఏఎస్ ఐపీఎస్ స్టడీ సర్కిల్ని ఎందుకు రద్దు చేశారు? పీజీ విద్యార్థులకి ఎందుకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేశారు? ఎస్సీ ఎస్టీ కాలనీలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు? సబ్సిడీ రుణాలను ఎందుకు రద్దు చేశారు? ఇవన్నీ సబ్సిడీ రుణాలు ఎందుకు రద్దు చేశారు? ఆదరణ పథకం కింద బీసీలకి చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి ఆధునిక పనిముట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇలాంటి అంశాల మీద మీరు మాట్లాడాలి. చెప్పేది రండి, ఇలాంటి అంశాల మీద మీరు రోజు మాట్లాడుతున్నారు. ప్రజల్ని మిమ్మల్ని ఎందుకు నమ్మాలనే కదా మేము అడుగుతుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి, అరాచక, అన్యాయ పాలనని, నియంత పాలనని ఎదిరించి నిలబడ్డాం. ప్రజాక్షేత్రంలో నిలుపుదల చేశాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాటం చేశాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మీరు చూస్తే 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మొట్టమొదట మాట్లాడినటువంటి వ్యక్తి, కోతులు పడ్డ రోడ్ల గురించి డిజిటల్ క్యాంపెయిన్ చేసినటువంటి వ్యక్తి, జగనన్న కాలనీల్లో, టిట్కో హౌసుల్లో జరుగుతున్నటువంటి పెద్ద భారీ స్కామ్ని బయటపెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి అంశాలు బయటికి తీసుకొచ్చింది ఎవరు? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పట్ల పూర్తి సానుకూలత ఉంది. ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన గ్రాఫ్ పెరిగింది. ఆయన చేసిన పోరాటాలే, ఆయన ప్రశ్నించిన తీరు, ప్రజల పక్షాన ఆయన నిలబడినటువంటి విధానాన్ని ఈరోజు ప్రజలు లైక్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తారు, అండగా నిలబడతారు. ఈసారి ఓట్ల వర్షం కురిపిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 1,00,000 మంది కొత్త వాళ్ళని తయారు చేస్తున్నారని చెప్పారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక కొత్త తరం రాజకీయ నాయకులను తయారు చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ బాలశౌరి గారు కానీ, కొనతాల గారు కానీ ఇట్లా కొంతమందిని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు చేర్చుకుంటున్నారు? అంటే అన్ని రాజకీయ పార్టీలాగే జనసేన కూడా ఇప్పుడు మారిపోయిందా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి నుంచి చెప్తా ఉన్నాం, 60% పైగా యువతకు ప్రాధాన్యత ఇస్తాం, 40% అనుభవజ్ఞులు తీసుకుంటామనే మాట 2019కి ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తి నచ్చి ఇతర పార్టీ నాయకులు వస్తే ఖచ్చితంగా ఆహ్వానిస్తాం, వాళ్ళకి పార్టీలు స్థానం కల్పిస్తారు. అందులో తప్పే ఉంది? అందులో తప్పే ఉంది? ఖచ్చితంగా చేర్చుకుంటాం. యువతకి ప్రాతినిధ్యం ఇస్తూనే, వారికి గౌరవం కల్పిస్తూనే అనుభవజ్ఞులు తీసుకుంటాం. రెండు కలయిక ఉండాలి. ఖచ్చితంగా కాంబినేషన్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్తుంది, మరింతగా రాణిస్తుంది. ఖచ్చితంగా గెలుపు దిశగా వేగంగా అడుగులు పడతాయి. మీరు వెస్ట్లో బాగా గట్టిగా ప్రచారం చేస్తున్నారనే వెల్లంపల్లి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళిపోయారు అని అనుకోవచ్చా? మేము 2019 ఎన్నికల్లో గెలవకపోయినా వెంటనే మేము ప్రజల పక్షాన నిలబడ్డాం. పశ్చిమ నియోజకవర్గంలో అనేక అంశాలను బయటకు తీసుకొచ్చాం. మూడు సింహాల ఘటన కావచ్చు, వెల్లంపల్లి ట్రస్ట్ పెట్టి ఇరిగేషన్ కానీ, పురావస్తు శాఖకు సంబంధించి కానీ, కార్పొరేషన్ ఆస్తులను కొట్టేసిన అంశాలను కానీ, 150 ఉద్యోగాల అమ్మకం విషయం కానీ, భోగవల్లి సత్రం ట్రస్ట్కి సంబంధించిన భూములు కొట్టేసిన విషయం కానీ, అన్నిటికన్నా చాలా పెద్ద విషయం, ఆయన ఇంటికి అతి సమీపంలో ఉండేటువంటి కొత్తగొళ్ళ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 350 కోట్ల ఆస్తి బదలాయింపుని బయటికి తీసుకొచ్చి నిలుపు జయంతి విషయం కానీ, దుర్గా బ్యాంక్ విషయం కానీ, గాలిబ్ షాబ్ దర్గా భూములు కానీ, ఇలాగ అనేక స్కాములు బయటికి తీసుకొచ్చాం. దుర్గగుడి మీద కాంట్రాక్టుల విషయంలో కానీ ఇలాగ అనేక అంశాలను బయటికి తీసుకొచ్చాం. క్యాపిటల్ బిజినెస్ పార్క్లో అతను తీసుకొచ్చిన దొంగ జీవోని కానీ, వ్యాపారస్తులను ఒత్తిడి చేసి అతను కొట్టేసినటువంటి విరాళాలు కానీ, ఇలాగ అనేక అంశాల మీద పోరాటం చేసాం, ప్రజలకి తెలియజేశాం, అన్నీ కూడా ఆధారాలతో బయటపెట్టాం. అందుకనే మా మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకోగలిగాం మేము. ఎందుకంటే మేము నిజం పక్షాన్ని నిలబడ్డాం, ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. అందుకనే మేము విజయవంతం అవుతాం అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. 2019లో మీకు వచ్చిన 24,000 ఓట్లు మీ ఓట్లా, జనసేన ఓట్లా అండి? 2019లో ఏ రాజకీయ అనుభవం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు నన్ను విశ్వసించి పొత్తులను కూడా పక్కన పెట్టి పోతిన మహేష్ ఇక్కడ నిలబడాలి అని నాకు అవకాశం కల్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా ఓటుతో సహా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని చూసే నేను వేసుకున్న ఓటు. కాబట్టి అందులో ప్రతి ఓటు కూడా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ప్రభావితం చేసినటువంటి ఓట్లే. గతంలో మా సామాజిక వర్గానికి 35 సంవత్సరాల నుంచి అసెంబ్లీ స్థానం కేటాయించినటువంటి పార్టీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను కొత్తగా వచ్చిన నన్ను నమ్మి ఒత్తిళ్లను కూడా సిపిఐ సిపిఎం ఎంతో ఒత్తిళ్ళు చేసినప్పటికీ కూడా అవన్నీ ఒత్తిళ్లను తట్టుకొని నాలాంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కొత్త నాయకత్వానికి అసెంబ్లీ స్థానం కేటాయించడం అంటే విజయవాడ లాంటి నగరంలో సామాన్య విషయం కాదు. కాబట్టి ప్రతి ఓటు కూడా ఆయన ప్రభావితం చేసిన ఓటే. విజయవాడ జనసేన పార్టీ జెండా ఎగురుతుందన్నా, విజయవాడలో పార్టీ కార్యక్రమాలు జరగాలన్నా అది ఓన్లీ పోతిన మహేషే. 2019 నుంచి పార్టీ జెండా మోసి ఆర్థికంగా పోతిన మహేష్ అప్పుల పాలైపోయాడని చెప్పి ఒక టాకిన పడుతుంది. నిజమేనండి? ఎప్పుడు కూడా ఒక సుదీర్ఘకాలం ప్రయాణం చేశామంటే 5 సంవత్సరాల పాటు, అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటువంటి సంపూర్ణ విశ్వాసం, నమ్మకం. పార్టీ కోసం పనిచేయాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలని మనకి మనస్ఫూర్తిగా ఉన్నప్పుడు మాత్రమే పనిచేయగలుగుతాం మనం. లేదా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో సుదీర్ఘకాలం బయట పనిచేయలేము. మాతో పాటు జనసేన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, నా మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా అందరూ సహకరించబట్టే 5 ఏళ్ళు సుదీర్ఘకాలం ప్రయాణం చేయగలిగాం ప్రతిపక్షంలో. ఎందుకంటే అధికార పార్టీ చూసాం కదా, ఎవరైనా నోరెత్తే కేసులు పెడతాను. నా మీద కూడా దగ్గర 15-16 కేసులు పెట్టారు. జెండా దిమో విషయంలో కూడా నన్ను రిమాండ్కి పంపించాలని చూశారు, అది వెనక్కి వచ్చింది. అస్లాం కేసులో కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, అవి కూడా తట్టుకున్నాం. ఇలాగ అనేక సందర్భాల్లో తట్టుకున్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు
ప్రోత్సాహం, ఆయన ఉన్నారనేటువంటి ధైర్యం. డెఫినెట్గా వనరులు ఖర్చు అవుతాయి, అప్పులు అయిపోయి ఇబ్బందులు పడేంత కాదు, వనరులు అయితే ఖర్చు అవుతాయి, ఖచ్చితంగా ఖర్చు మరి అవుతాయి. ఈసారి పోటీ చేస్తాను పార్టీ ఫండ్ ఏమైనా ఇస్తుందా మీకు? అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు 2 పార్టీ నుంచి మమ్మల్ని వస్తుందండి ఒకవేళ వస్తే మరి టీడీపీ నుంచి కూడా? అంటే ఎన్నికలు చేయాలి అంటే ఫస్ట్ మనకి ప్రజల్లో కొంత ఆదరణ ఉండాలి. అలాగే పార్టీ అధ్యక్షులు కూడా మనల్ని నుంచోబెడితే ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి నమ్మకం కూడా వాళ్ళకు ఉండాలి. ఇటు పార్టీ అధ్యక్షుల యొక్క ఆశీస్సులతో పాటు ప్రజల యొక్క అండదండల మద్దతు కూడా ఉండాలి. ఆ తర్వాతే ఆర్థిక వనరులు. ఇవి లేనప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఏమవుతుంది? 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ విజయవాడ నగరంలో ఓడిపోయినటువంటి దాఖలాలు బోర్డులు ఉన్నాయి, ఉదాహరణలు కూడా బోర్డులు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. డబ్బు ఒకటే కొలమానం కాదు సాయి గారు, డబ్బు ఒకటే కొలమానం కాదు. డబ్బు ఉన్నంత మాత్రాన 100,000 కోట్లు ఉన్న వాళ్ళు ఓటమి ఎలా చెందుతారు? ప్రజాక్షేత్రం డబ్బు పూర్తి స్థాయిలో ప్రభావితం చేస్తుందంటే అదంతా కూడా అవాస్తవం. ఎందుకంటే విజయవాడ నగరం చాలామంది 100,000 కోట్లు ఉన్న వాళ్ళని చూసింది, వాళ్ళందరూ కూడా ఓడిపోయి వెనక్కి వెళ్ళారు. రాజకీయాల్లో మళ్ళీ రానటువంటి చరిత్ర చాలామందికి ఉంది. ఖచ్చితంగా పార్టీ అండదండలు పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ ఆశీస్సులు నా మీద ఎప్పుడు ఉంటాయి. గతంలో 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీ అని తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత ఏం జరిగిందని, ఏపీకి బీజేపీ ఏమి ఇచ్చిందని ఫ్రెండ్షిప్ చేస్తా మొదలుపెట్టారండి? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి భూ సమీకరణకి సహకరించారు. అదేవిధంగా ఫ్లైఓవర్స్ మంజూరు చేయడంలో కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఒక రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉండదు. అందులో విభజించబడినటువంటి ఒక కొత్త రాష్ట్రానికి నిధులు కావాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. అటువంటి సహకారం ఈ రాష్ట్రానికి అవసరమని, రాష్ట్ర ప్రజలకు అవసరమని, ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారు అడగకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి ప్రతిపక్ష నేత ఢిల్లీ వెళ్ళిన సందర్భాల్లో, అనేక సందర్భాల్లో పోలవరం గురించి కానీ, రాజధాని గురించి కానీ, స్టీల్ ప్లాంట్ అంశం కానీ, ఇలాంటి అనేక అంశాల మీద వారు వినతి పత్రాలు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా నిర్ణయాలు మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా ప్రయోజనాలు ఇందులో దాగుంటాయనే విషయాన్ని సాయి గారు మీతో పాటు ప్రజలు కూడా గ్రహించారు. సాధారణ జన సైనికుడి ఆవేదన ఏంటంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం, బీజేపీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, ఇంకా మిగిలింది వైసీపీ ఒక్కటే అని చెప్పి జన సైనికుడి మీద రకరకాల ట్రోల్స్ మనం రోజు చూస్తున్నాం. ఇది జన సైనికుడి ఆవేదనకు దారితీదా? ఎక్కడ జనసేన పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ, వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి అనుకూలంగానే 100% పనిచేస్తారు. సోషల్ మీడియాలో అవన్నీ చూస్తున్నారంటే అవన్నీ కూడా వైసీపీ కట్టుకథలు, కల్పితాలు, ఫేక్ వీడియోలు. దాన్ని పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మా నాయకుడు చూపిన మార్గంలోనే మేమందరం కూడా 100% ప్రయాణం చేస్తాం. మా ప్రతి అడుగు కూడా ప్రజల కోసం, ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ గారు ముందుకేస్తారు. గెలిస్తే పవర్లో షేరింగ్ ఉండబోతుందండి మీకు? అవన్నీ చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ మాట్లాడుతున్నారు చాలా స్పష్టంగా. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ మీ మెసేజ్ ఏంటండి? పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నా, కొండ ప్రాంత అభివృద్ధి కావాలన్నా, పశ్చిమ నియోజకవర్గంలో అవుట్ఫాల్ డ్రైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కొండ ప్రాంతాల అభివృద్ధి, దీంతోపాటు షేక్ రాజా ఆసుపత్రి లాంటి దాన్ని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలన్నా, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పశ్చిమ నియోజకవర్గంలోనే సొంత ఇంటి కళ సాకారం చేసుకోవాలన్నా జనసేన టీడీపీకి ఖచ్చితంగా అండగా నిలవాలి. వైసీపీని ఈసారి 100% ఓడించాలి. వాళ్ళని ఆపకపోతే ఇప్పటికే ఈ నియోజకవర్గం అడుగడుగున అవినీతి కంపు కొడుతూ ఉంది. ఉద్యోగాల అమ్మకం దగ్గర నుంచి, అక్రమ నిర్మాణాల దగ్గర నుంచి, డ్వాక్రా మహిళల దగ్గర నుంచి, దోపిడీ చేసే దగ్గర నుంచి, దేవాలయాలు కొట్టేసిన దగ్గర నుంచి, 3 సింహాలు, మహాత్మా గాంధీ గారి విగ్రహం కరిగించడం, ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు జేబు దొంగలు, అట్లాంటి వాళ్ళు కూడా ప్రజలు ఆదరిస్తే రాజకీయాల మీద, వ్యవస్థల మీద ప్రజలకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రజలు 100% జనసేన టీడీపీ కూటమిని ఇక్కడ గెలిపించాలి. నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళందరూ కూడా కీలక భాగస్వామ్యం కావాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రజల గురించి అన్నారు, అంత పిలిపించేటువంటి శక్తి నాకు లేదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వాళ్ళు ఇవ్వాలి. కానీ మేమైతే ఒకటే మాట చెప్తాను, ఈ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలన్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలిపించారో హలో ఏపీ బై బై వైసీపీ అనే నిదానాన్ని
సాకారం చేయాలని మేమైతే విజ్ఞప్తి చేస్తాము. సో అదండి, మొత్తం మీద పోతిన మహేష్ గారు 161 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం అని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ సార్.